రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల రెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని పార్టీ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాలను వివరించారు. మార్చి నెలలో జిల్లాల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఉంటుందన్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత శారద, డాక్టర్ వడయార్, డాక్టర్ రాజశేఖర్, ఎండి షరీఫ్, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. బాగా ఎవరికో జరిగింది అన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒంటరి పోరాటం చేస్తా ఉన్నారు, నెగ్గించాలనేటువంటి నా ఉద్దేశం. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి షర్మిల గారు, భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ. ఇప్పుడు అట్లా కాకుండా ఈ చట్టంలో వాళ్ళు అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. 90% కేంద్రం ఇస్తే 10% మాత్రమే రాష్ట్రం పెట్టాలి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రము ఇవాళ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రం 40% పెట్టుకోవాలి. అంటే ₹1 పెట్టాలంటే 60 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40 పైసలు కూడా రాష్ట్రం పెట్టుకోవాలి. ప్రస్తుతం అప్పుల ఊపిలో కోల్పోయినటువంటి మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లోటు బడ్జెట్తోనే నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఈ అదనపు భారాన్ని భరించగలవా? భరించలేవు. భరించలేనప్పుడు ఏమైనా చేస్తుంది? ఆ వర్క్ని ఇంప్లిమెంట్ చేయడంగా మానేస్తూ ఇండైరెక్ట్గా నీరు కాస్తుంది. తద్వారా ఆ ఉపాధి హామీ కూలీలకు పని లేకుండా పోతుంది. మార్చి నెలలో బహుశా 2వ వారంలో మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ తూర్పుగోదావరి జిల్లాకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో నరేంద్ర మోడీ గారు చేసిన మోసాల ప్రజలకి, అలాగే ఈ వ్యవసాయ కార్మికులకి చెప్పడానికి, కూలీలకి చెప్పడానికి ఆవిడ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మరి మీరు టీవీల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటారు. అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. రాష్ట్రం అంతా కూడా మేడం గారి యొక్క పర్యటనకి అద్భుతమైన స్పందన వస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లాలో అంటే లాస్ట్ టైం మేడం రాష్ట్ర పర్యటన చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మనం చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే గుర్రపండి మీద ఊరేగించే క్రేజ్ తోటి దాంట్లో అయితే మీటింగ్ జనం విపరీతంగా చాలా ఇందిరాగాంధీ విగ్రహం ఓపెనింగ్ ఇలా చాలా గ్రాండ్గా చేసాం. మరి ఈసారి అంతకంటే కూడా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.